హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఎవరైతే కార్స్ కొనాలి అని అనుకుంటున్నారో లేకపోతే ప్లానింగ్ చేస్తున్నారో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం. ప్రతి ఒక్క కంపెనీ నుంచి హ్యూజ్ ఆఫర్స్ అనేవి కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మనం ఇంకా మంచిగా బార్గెయిన్ చేస్తే కంపెనీసే కాకుండా షోరూమ్ నుంచి కూడా మనకి మంచి ఆఫర్స్ అనేవి గ్రాప్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు కంపెనీ డిస్కౌంట్స్ ఏవి ప్రొవైడ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కంపెనీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆల్రెడీ ఇందాక నుంచి కియా అనమాట. కియా నుంచి కియా సోనెట్ కానీ కియా సెల్టాస్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కియా సోనెట్ మీద మనకి 50,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కాకుండా మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఆఫర్స్ వచ్చే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా 5,000 కాంప్లిమెంటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాంప్లిమెంటరీ అంటే ఏముంటుందో నాకు అంత ఐడియా లేదు, బట్ కాంప్లిమెంటరీ అని చెప్పారు. నేను పర్సనల్గా విజిట్ చేశాను, అప్పుడు చెప్పారనమాట. సో అది కాకుండా మనకి యాక్సెసరీస్లో కూడా ఏదైతే అమౌంట్ వాళ్ళు చూపించిన అమౌంట్లో దాంట్లో కూడా మనకి డిస్కౌంట్స్ ఇస్తారు. తర్వాత మనం సెల్టాస్కి వచ్చేస్తే సెల్టాస్ 2023 ఓల్డ్ స్టాక్ అనమాట, ఇది కొత్త స్టాక్ కాదు. సో దాని మీద హ్యూజ్ ఆఫర్, లిటరలీ 2.25 lakhs అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, కంపెనీ ఆఫర్ ఇస్తుంది. అది కాకుండా మీరు ఇంకా బాగా బార్గెన్ చేస్తే షోరూమ్ వాళ్ళు డెఫినెట్లీ దీని మీద ఇంకా ఎక్కువ మనకి 50,000 to 80,000 ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు ఏ వెహికల్ తీసుకున్నా దాని మీద ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది కదా. సో ఇన్సూరెన్స్ షోరూమ్ వాళ్ళు డెఫినెట్లీ ఎక్కువనే మనకి చూపిస్తారు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఆన్లైన్లో మాత్రం వాళ్ళు చూపించిన దాని మీద 50% పైన లేదంటే 60% మనకి డిఫరెన్స్ చూపిస్తుంది. సో బెటర్ వాళ్ళు అన్నీ మనకి ఇన్సూరెన్స్లో కవర్ చేస్తున్నారు. ఇది ఆన్లైన్లో ఏదైతే వస్తుందో ఇదే వాల్యూ వాళ్ళు ఇవ్వగలిగితే షోరూంలో తీసుకోండి, లేదంటే బయట తీసుకోండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నైట్ కూడా చాలా మంచి వెహికల్. నిసాన్ మ్యాగ్నైట్ రీసెంట్లీ దాని ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది. సో బిఫోర్ ఫేస్ లిఫ్ట్ ఏదైతే స్టాక్ ఉందో దాని మీద లిటరలీ మనకి 1 lakh డిస్కౌంట్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంపెనీ నుంచి కాకుండా మనం షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరని కూడా బార్గెనింగ్ చేస్తే వాళ్ళు కూడా డెఫినెట్లీ మనకి మంచి ఆఫర్ అనేది ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది, ఓల్డ్ స్టాక్ అనేది బయటికి తీసేయాలి అని చెప్పేసి. సో మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది కూడా ఒక మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. మీకు ప్లానింగ్ ఉంటే మాత్రం దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ మీద మనకి ఇయర్ ఎండింగ్లో అయితే వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ 1 lakh ప్రొవైడ్ చేస్తున్నారు. 1 lakh కాకుండా ఇన్సూరెన్స్లో కూడా మనం మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ కూడా తక్కువ చేస్తారు. సో ఇన్సూరెన్స్ ఒకటి మీరు చూసుకోండి. మీరు ఏ వెహికల్ తీసుకున్నా ఓల్డ్ స్టాక్లోకి వెళ్తే మాత్రం విన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విన్ నెంబర్ మీరు ఆన్లైన్లో నెంబర్ ఎంటర్ చేసి ఆ ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అది మాత్రం తెలుసుకోండి. అది మ్యాండేటరీ, అది మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే. మీరు ఏదైతే మీకు కొటేషన్ ఇస్తారో ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, మనకి ఎక్స్ షోరూమ్ ఎంత పడుతుంది, ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, ఇవి కూడా మీరు రిమైండ్ చేసుకొని ప్రతి ఒక్కటి చెక్ చేయండి. చెక్ చేసి మీకు డౌట్ ఉంటే షోరూమ్ వాళ్ళని అడగండి. మీరు ఏం మొహమాట పడకండి. వాళ్ళు మనకి ఏం ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళు ఒకటే ఉంటారు, కస్టమర్ వస్తే వాళ్ళకి అంటగట్టేయాలి, బయటికి పంపించేయాలి అని. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా ఎలివేట్ మీద ఇప్పుడైతే మనకి కంపెనీ నుంచి వస్తున్న ఆఫర్ అయితే 80,000 to 85,000 డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు హోండా ఎలివేట్ మీద. ఇది కూడా ఒక మంచి వెహికల్, మంచి ఎస్యూవి కాంపాక్ట్ వెహికల్ అనమాట. అన్ని ఫీచర్స్తో వస్తుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. మీరు కూడా దీన్ని తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ చేయండి, కన్సిడర్ చేయొచ్చు దీన్ని కూడా. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్, వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ గురించి. సో ఇదైతే బాగుంటుంది, లుక్స్ కూడా చాలా బాగుంటాయి వెహికల్వి. మీరు డెఫినెట్లీగా ఇదొకటి అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు, టెస్ట్ డ్రైవ్ చేయండి. నచ్చితే దీంట్లో కూడా ఇంకా మీరు బార్గెన్ బాగా చేస్తే మాత్రం కంపెనీ షోరూమ్ మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన నెక్స్ట్ వెహికల్స్ వచ్చేసి మారుతి గ్రాండ్ విటారా ఒకటి, మారుతి ఫ్రాంక్స్ ఒకటి. సో ఇవి కూడా మంచి ఆఫర్స్లో అయితే ఇప్పుడు ఉన్నాయి మనకి. గ్రాండ్ విటారా తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో చాలామంది అయితే రీసెంట్లీ తీసుకున్నారు. ఇప్పుడు మారుతి మనకి
గ్రాండ్ విటారా మీద లిటరలీ 1.75 1,75,000 అనేది కంపెనీ నుంచి ఈ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ ఆఫర్స్ కాకుండా మీరు షోరూంలో కూడా వాళ్ళతో మాట్లాడితే ఇంకా మంచి ఆఫర్స్ అనేది మీరు గ్రాబ్ చేయొచ్చు. అది కాకుండా మన ఫ్రాంక్స్ ఏదైతే ఉందో ఫ్రాంక్స్ వెహికల్ మీద 90,000 నుంచి 1 lakh వరకు డిస్కౌంట్స్ దాని మీద కూడా ఇస్తున్నారు. అది ఓన్లీ టర్బో ఎడిషన్లో మాత్రమే ఉంది. నెక్స్ట్ వెహికల్స్ వచ్చేసి స్కోడా కైలాక్ ఒకటి, కుషాక్ ఒకటి. కుషాక్ మీద కైలాక్ మీద మనకి ఏం ఆఫర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కైలాక్ మీద అయితే అది రీసెంట్లీ లాంచ్ అయింది. దాని మీద ఏం ఆఫర్స్ అయితే మీకు దొరకవు, ఎందుకంటే జనవరి నుంచి దాని డెలివరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కుషాక్ మీద 2023 మోడల్లో 40,000 to 50,000 అనేది డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పటికి స్కోడాలో అయితే ఇవే, ఇంకా దీని మీద అయితే ఆఫర్స్ ఏం లేవు. నెక్స్ట్ వెహికల్స్ వచ్చేసి రెనాల్ట్లో కైగర్, ట్రైబర్, క్విడ్ వీటి మీద మనకి అప్ టు 50,000 అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి. అది కాకుండా మనం ఇన్సూరెన్స్లో అయితే కొంచెం నెగోషియేట్ చేసుకొని మాట్లాడుకుంటే దాని మీద కూడా మనకి మంచిగా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్స్ వచ్చేసి హోండా వెన్యూ మీద అయితే 80,000 డిస్కౌంట్ ఉంది. అది కాకుండా i20 మీద మనకు వచ్చేసి 60,000 డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే, ఇంకా వీటి మీద అయితే వేరే డిస్కౌంట్స్ అయితే ఇంకేమీ లేవు ఎట్ ప్రజెంట్. సో ఇప్పుడు మనం మహేంద్రా వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. మహేంద్రాలో అయితే 3XO థార్ మీద ఏం ఆఫర్స్ లేవు, ఎందుకంటే థార్ వచ్చేసి లిటరలీ 1.5 years వెయిటింగ్ పీరియడ్ చెప్తున్నారు పెట్రోల్ వెహికల్స్కి. 3XO కూడా అంతే సేమ్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 8 months చెప్తున్నారు పెట్రోల్కి. డీజిల్కి అయితే 2 months చెప్తున్నారు. అది కాకుండా మహీంద్రా నుంచి మనకైతే XUV ఎలక్ట్రిక్ వెహికల్ 300 మీద అయితే 3 lakhs డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి స్కార్పియోలో వచ్చేసి క్లాసిక్లో 1 lakh, స్కార్పియో ఎండ్ మీద వచ్చేసి 50,000 మహీంద్రా అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి న్యూలీ లాంచ్ అయిన వెహికల్స్. సో ఇప్పుడైతే మనము మహీంద్రాలో థార్ వెహికల్ 3 door గురించి మాట్లాడుకుంటే, ఇంతకుముందు 1.5 నుంచి 2 lakhs వరకు డిస్కౌంట్ ఉండేది. ఇప్పుడు డిస్కౌంట్ 50,000 చేశారు. అలానే స్టాక్ కూడా లేదని చెప్తున్నారు. మహీంద్రా 3 door థార్ వెయిటింగ్ పీరియడ్ అయితే 4 months అంట. ఇప్పుడు నేను మొన్న కాల్ చేసి కనుక్కుంటే షోరూంలో చెప్తున్నారు స్టాక్ లేదు సార్, వెయిటింగ్ పీరియడ్ 4 months సార్ థార్ మీద, 3 door థార్ మీద అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో చూడాలి. మహీంద్రా అయితే ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అనే ఒక గేమ్ ఆడుతుంది. ఇది వెయిటింగ్ పీరియడ్ కాదు, ఏం కాదు, వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నాయి, ఇలా వెయిటింగ్ పీరియడ్ అని చెప్పి కస్టమర్స్లో వాళ్ళ వెహికల్స్ డిమాండ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నట్టు నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో వీళ్ళు ఈ వెయిటింగ్ పీరియడ్ గేమ్ అనేది ఆపేస్తే కస్టమర్స్కి వెహికల్స్ తొందరగా దొరుకుతాయి. ఈ వెయిటింగ్ పీరియడ్ వల్ల కస్టమర్స్ అనేది చాలామంది వేరే బ్రాండ్స్కి వెళ్ళిపోతున్నారు. మహీంద్రా వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా టూ మచ్గా చెప్తున్నారు ఇప్పుడైతే. నాకైతే ఏం అర్థం కావట్లేదు ఈ వెహికల్స్ గురించి. మీకు ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ వెళ్ళొచ్చు, ఎందుకంటే మహీంద్రా, టాటా మన ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి. సో వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. మంచి వెహికల్స్ షోరూమ్స్కి విజిట్ చేసి అవైలబిలిటీ బట్టి మీకు నచ్చిన మహీంద్రా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఫైనలీ మన టాటా వెహికల్స్ అనేది చాలామందికి ఇష్టం. చాలామంది టాటా బ్రాండ్ని చాలా బ్లైండ్గా నమ్ముతారు, ఎందుకంటే వాటి బిల్డ్ క్వాలిటీ అలా ఉంటుంది కాబట్టి. సో టాటా వెహికల్స్ అయితే నెక్సాన్ మీద ఇప్పుడైతే మనకి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్ కాకుండా వీళ్ళు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటి మీద ఎక్స్ షోరూమ్ నుంచే మనకి 3 lakhs వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అది కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే చాలా మంచి బెనిఫిట్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, రోడ్ ట్యాక్స్ ఉండదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉండవు. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఆఫర్ని అయితే గ్రాబ్ చేసుకోండి. 2026 December వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద రిజిస్ట్రేషన్ అనేది, రోడ్ ట్యాక్స్ అనేది ఉండదని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది.